మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం ఆలయ అధికారులు మూసివేశారు. సోమవారం ఉదయం మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించబడుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. గ్రహణం సందర్భాలలో సనాతన సాంప్రదాయాల ప్రకారం ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ అని, భక్తులు ఈ విషయాన్ని గమనించి తగిన విధంగా దర్శనం చేసుకోవాలని కోరారు. స్వామివారి సంప్రోక్షణ అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. చంద్రగ్రహణానికి సంబంధించిన విధి విధానాలను ఆలయ పూజారి విరూప్ శర్మ వెల్లడించారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. బ్రహ్మణ్యాయ శేషాయ శివాయ సోమూర్తయే బ్రహ్మాండవాహదేవాయ నాగరాజాయ తే నమో నమః. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం భాద్రపద పౌర్ణమి, ఆ రోజు శతభిషం పూర్వభాద్ర కుంభరాశి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. భారతదేశం మొత్తం ఈ గ్రహణం స్పష్టంగా కనపడుతుంది. గ్రహణ కాలమానము రాత్రి 9:57 నుంచి విడుపు రాత్రి 12:22 వరకు. మొత్తము సమయము 3:29 మనకి ఈ గ్రహణం అనేది ఉంటుందండి. రాత్రి 11 నుంచి 11:40 దాకా సంపూర్ణంగా దర్శనం అనేది మనకి చంద్రగ్రహణం పూర్తిగా కనబడుతుంది. 7వ తారీఖు మధ్యాహ్నం 12:30 స్వామివారికి మహానివేదన సమర్పించిన తర్వాత స్వామివారికి దర్భాన్ని సమర్పించి ఆలయ మహాద్వారాలు మూసివేస్తారు. సాయంత్రము దర్శనం ఉండదు. పునర్దర్శనము రేపు ఉదయం 10 గంటలకు ఆలయంలో పుణ్యాహవాచనము, పంచకవ్య ప్రాసన, ఆలయ శుద్ధి అంతా చేసి స్వామికి అభిషేకాలు చేసి తిరిగి భక్తులకి పునర్దర్శనం కల్పించబడుతుంది. ఈ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం ఒక్కటే దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రపంచంలో ఏ గుడి కూడా తీసి ఉండదు. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు, పిల్లలు చాలా జాగ్రత్తలు పాటించవచ్చు. వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు.